అన్న ఎలా అనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది ప్రభుత్వం పర్లేదు అన్న ప్రశాంతంగా ఉంది. ఇదివరకు లాగైతే గొడవలు లేకుండా అరెచ్చకాలు లేకుండా ఎవరి మీద కేసులు లేకుండా లేకపోతే ప్రతి దానికి ఇదివరకు అయితే చిన్న కామెంట్ పడితే చాలు తీసుకెళ్ళి జైల్లో వేసేవాళ్ళు. అలాంటిది ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళ మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదన్న కేసులు అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కాడి నుంచి వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోవట్లా. ఇద్దరికంటే ఆన్లైన్ అవ్వకముందు అన్నీ జరిగాయి, ఏదో ఒకటి జరిగాయి, రేపులు జరగడం ఏదో ఒకటి జరిగాయి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేయడం, తీసుకెళ్ళి అక్కడ దింపేయడం, వాళ్ళకి ఎలాగ ఇన్ఫర్మేషన్ వచ్చేది మొత్తం ఫోన్లో. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తామంటుంది ప్రభుత్వం, అది ఇబ్బంది అని అంటారా? ఇబ్బంది అంటే ఉంటుంది, ఇబ్బంది ఉండదు కానీ ఉంటుంది, కానీ అంత పెట్టరేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పెట్టామంటే ముందు ఆటో వాళ్ళు ఇదైపోతారు. ఇప్పుడు ఒక్కరితో కాదు కదా, కొన్ని కోట్లలో ఉన్నాయి ఇప్పుడు ఆటోలు ఇక్కడే. అంటే మన అవుట్ ఆఫ్ ఒకటి లోకల్ ఒకటి మొత్తం కలిపి లోకల్ ఏమో తక్కువ అయిపోయినాయి, అవుట్ ఆఫ్ బోర్డులో ఎక్కువ అయిపోయినాయి. అంటే పెట్టరు అప్పుడే ఏమో చూడాలి ఇక. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల మీద పడిపోయారు, కేసులు ఎక్కువ రాస్తున్నారు. గత ప్రభుత్వాలు అలాంటిది ఏమీ లేదన్నారు కదా కొంతమంది. కేసులు అయితే రాయడం అయితే ఏం లేదు. ఇది మామూలు బైక్ వాళ్ళకి అయితే రాస్తున్నారు అన్న బేపిచ్చంగా, ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి అని అంతే. ఎందుకంటే యాక్సిడెంట్లు అవి జరుగుతున్నాయి కదా బాగా. పథకాలు దృష్టి మళ్లించడానికి పథకాలు అయితే ఒకటి చెప్తున్నా, నాకు తెలిసిన మట్టికి ఇవ్వకపోవడమే మంచిది. అది ఇవ్వకపోవడమే మంచిది. ఏంటంటే ముందు అభివృద్ధి కావాలి. అది అభివృద్ధి ఉంటే ఇప్పుడు ఏముంది, 4 పనులు దొరుకుతాయి అందరికీ. జగన్ రాకముందు చంద్రబాబు 2014 నేను మన టాటా ఐసులు 2 తీసుకున్నా, అప్పుడు బాగున్నాయి కిరాయిలు కానీ ఏదైనా. జగన్ వచ్చిన తర్వాత 10 లక్షలు అప్పు అయిపోయాను నేను. ఉన్న వాస్తవం అది. ఏంటంటే ముందు ఇది లేవు కదా, ఏది అభివృద్ధి లేదు. దాని గురించి ఇక అలా ఈ డబ్బులు తేవడం, ఆ టప్పు కట్టడం. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కూడా డబ్బులు ఒకటి వేసాడు. వాళ్ళు ఏమైంది, బాగా డబ్బులు వేయడం, జగన్ అన్న వెళ్ళి వీళ్ళు షాపింగ్లు చేయడం అవి చేయడం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు ఖాళీ చేతులు ఉన్నంత వరకు పని మనం చేసుకోవాలి, మన ఒకరి మీద ఆధారం పడకూడదు, అంతే కదా. అలా ఏంటంటే ఆడవాళ్ళు డబ్బులు వేయట్లా, డబ్బులు తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు ఉంటారు రేపు అయిపోతాయి. రేపటి మొత్తం ఇది మన ఏమంటారు, ఈ సరుకుల మీద మొత్తం వాటి మీదే పడతాయి మళ్ళీ భారం. అది ఎవరికి మనకే కదా భారం. దాని గురించి అవి ఎప్పుడేమో మంచిది. సరే వేస్తే పిల్లలకి వేస్తాడు, అది ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీ సమ్మర్ తర్వాత, పిల్లలకి మట్టికి వేయడం మట్టి పక్క. నేను అరెస్ట్ చేయడం జరిగింది. అవును, మీరేమంటారన్నా? మంచిదే అన్న. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే మనం చూసుకోవాలని ఇంట్లో వాళ్ళని తిడితే ఎలా ఉంటుంది, పిల్లల మీద, కొడుకుల మీద, వాళ్ళ భార్యల మీద, ఆవిడ మీద తిడితే ఎలా ఉంటుంది, ఎవరికైనా బాధే. ఇప్పుడు మనం బయట ఎంత చేసుకున్నా అది వేరు. ఇళ్ళ దాకా వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే జరిగింది. ఆయన రెడ్ బుక్ అన్నాడు, రెడ్ బుక్ లాగే ఇప్పుడు అన్నీ తీస్తున్నాడు బయటికి. మరి వైసీపీ వాళ్ళు అంటమాట వాళ్ళ కార్యకర్తలే నాయకుల మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టేస్తున్నారు. ఎందుకు పెడుతున్నారని ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, అక్కడ ఉన్నాయి ఆల్రెడీ సాక్ష్యాలు. ఇంకేముంది, చాలు కదా అదే.